అసిట్రైటిన్ అనే మందు ఉంటుంది మేడం. దాన్ని యాంటీ ఏజింగ్ లాగా సేల్ చేసేస్తారు. బట్ కాన్సిక్వెన్సెస్ తెలియదు కదా మేడం, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, నేనే 3 నెలలకు నేనే స్టాప్ చేయొచ్చు. అయితే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి. ఓకే, ఈ ముంబైలో ఢిల్లీలో ఏంటంటే అవి ట్రెండింగ్, అది తీసుకోగానే వచ్చేస్తాయని. మళ్ళీ కొల్లాజన్ ట్రెండింగ్, అది $1 బిలియన్ మార్కెట్. అది కొల్లాజన్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ వాడతాం. కొల్లాజన్ డిగ్రేడ్ కొల్లాజన్ తీసుకుంటే ఎలా వెళ్ళిపోతుంది మేడం? ఓకే, సో వాళ్ళు తీసుకుంటా ఉంటారు. అది ప్రోటీన్ అండ్ లైక్ ఎనర్జీ టు ద బాడీ, నాట్ టు ద కొల్లాజన్ టు ద స్కిన్. సో కొల్లాజన్ ఈజ్ లైక్, ఇప్పుడు మనం లేజర్ చేసాము, ఏదైనా స్కిన్ రిపేరింగ్ చేసాము, దాని రిపేరింగ్ వర్క్ ఉన్నట్టు కొల్లాజన్ తీసుకుంటే అది హెల్ప్ అవుతాయి. కామన్ మ్యాన్కి కొల్లాజన్ తీసుకోవడానికి యాంటీ ఏజింగ్ ఎలా హెల్ప్ అవుతుంది మేడం? హ్యావ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్ డైట్. కొల్లాజన్ గుడ్స్ డైట్ అని అన్ని డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి. ఓకే, బెర్రీస్లో ఉంటాయి, ఎగ్లో ఉంటాయి. ఓకే, ఇఫ్ యూఆర్ ఎక్టేరియన్. బట్ నాన్ వెజిటేరియన్లో ఏముంటుంది? ఓన్లీ ప్రోటీనే. కొల్లాజన్ టైప్ 4 కొల్లాజన్, బేబీ కొల్లాజన్, అది బిల్డ్ అవ్వాలంటే ఫ్రూట్స్, వెజిటేబుల్సే. ఓకే, నాట్ లైక్ ఆల్ హార్ష్ కెమికల్స్. నెక్స్ట్ సన్ ప్రొటెక్షన్ ఉంటే టైప్ 4 కొల్లాజన్ డిగ్రేడ్ అవ్వదు. ఆల్రెడీ పోయిన వాళ్ళకి ఫిల్లర్స్. ఓకే, సో డోంట్ డిపెండ్ అపాన్ కొల్లాజన్ ఫర్ లైక్ కొల్లాజన్ బిల్డింగ్. పెయిన్ లేకపోతే పెయిన్ కిల్లర్ తీసుకున్నట్టే, ఇట్స్ హట్స్. ఓకే, సో కొల్లాజన్ రిక్వైర్మెంట్ ఉంటే డాక్టర్ ఏమన్నా ప్రొసీజర్ చేసి రిక్వైర్మెంట్ ఉంటే డాక్టర్ అడ్వైస్ పెట్టి తీసుకోవాలి. ఆన్లైన్లో దొరికాయని చెప్పి మెరైన్ కొల్లాజన్స్ అవి తీసుకోకూడదు. ఓకే, అవి ప్రోటీన్స్తో పాటు మన ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కూడా తీసుకుంటున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోరు. ఏజ్ అయిపోతాం. ఓకే, అవి తీసుకుని ఏజ్ అవుతాం. బట్ ఏజ్ గ్రేషియస్లీ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ డైట్, నాట్ లైక్ కెమికల్ డైట్. అలా అనుకుంటే గ్లూటాథైన్ పరిస్థితి ఏంటి సార్? గ్లూటాథైన్ మ్యామ్ యాక్చువల్లీ అది సృష్టించింది ఎందుకు? ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు టీబీ పేషెంట్స్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు, ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది న్యాచురల్గా. గ్లూటాథైన్ దానికి ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్ ఫెయిర్నెస్. వీళ్ళు ఏం చేశారు? ఫెయిర్నెస్ హైలైట్ చేస్తూ ఇమ్యూనిటీ సైడ్ ఎఫెక్ట్ చేశారు. ఓకే, గ్లూటాథైన్ ఫెయిర్నెస్ ఈజ్ అ సైడ్ ఎఫెక్ట్. దాన్ని మార్కెటింగ్ చేసేసి, హైప్ చేసేసి, ఓకే, దాన్ని ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళిపోయి విపరీతమైన ఇంజెక్టబుల్స్ చేసేస్తారు మేడం. అదే సార్, ఐవి ఫ్లూయిడ్స్ ఇప్పుడు డైరెక్ట్ ఎక్కిచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు మ్యామ్ ఏ సెలబ్రిటీ నా దగ్గరకు వస్తాం, ఏ సెలబ్రిటీ ప్రొసీజర్ చేసుకోవడం ఇష్టపడరు మేడం, చూపించుకోవడం. ఓకే, ఒక సెలబ్రిటీ వచ్చి ఐవి ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారంటే జనాల్ని అట్రాక్ట్ చేయడం తప్ప జెన్యున్గా తీసుకోరు మేడం. ఓకే, చిన్న ప్రొసీజర్ చేసుకున్న ఏ సెలబ్రిటీ ఫొటోస్ కూడా తీసుకునేయారు మేడం. ఓకే, వాళ్ళు అలా చేస్తున్నారంటే ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్టే, అంటే అట్రాక్ట్ చేసి కామన్ మ్యాన్ని ఫూల్ చేయడమే. మ్యామ్ గ్లూటాథైన్ ఓవర్డోస్ తీసుకుంటే నేను చూసాను మేడం, గ్లూటాథైన్ ఓవర్డోస్ తీసుకుంటే బొల్లి మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వైట్ ప్యాచెస్. ఓకే, ఇమాజిన్ ఫెయిర్నెస్ కోసం తీసుకుంటే ఎంజైమ్ కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోయి, బ్లాక్ సెల్స్ డిప్లీట్ అయిపోయి వైట్ ప్యాచెస్ పరిస్థితి మేడం. ఓకే, దట్ ఈస్ కన్వర్ట్స్ ఇంటూ కాస్మెటిక్ ఇంటూ హెల్త్ ఇష్యూస్. సో గ్లూటాథైన్ ఎక్కడ తీసుకోవాలి, ఫస్ట్ ఎందుకు తీసుకుంటున్నాం, ఎంట్రీ ఏంటి? ఓకే, మరి ఎగ్జిట్ ఏంటి? ఒక స్కూల్ గోయింగ్ కిడ్ ఉన్నాడు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఉన్నారు, ఆఫీస్ గోయింగ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు గ్లూటాథైన్ ఎందుకు మేడం? ఓకే, మ్యారేజ్ జాబ్ అయితే తీసుకోవచ్చు, మ్యారేజ్ జాబ్ వరకు. ఓకే, టీవీ ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ జాబ్ పర్పస్. కామన్ మ్యాన్కి ఎందుకు మేడం? సో ఇఫ్ దే వాంట్ ఫర్ మ్యారేజ్, దట్ ఇస్ ద ఎగ్జిట్ పాత్. ఓకే, ఎగ్జిట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ఎంట్రీ. ఎందుకంటే వాళ్ళలాగా మనం మెయింటెనెన్స్ తీసుకోలేము. ఏ కాస్మెటిక్ పర్మనెంట్ కాదు. ఓకే, సర్టన్ డేస్ తర్వాత వ్యానిష్ అయిపోతుంది. సో గ్లూటాథైన్ గెట్ డన్ ఓన్లీ బై డర్మటాలజిస్ట్. ఎవరన్నా టీవీలో యాడ్ చూపించి ఈ గ్లూటాథైన్ తీసుకుంటున్నాము టీవీ ఫిల్మ్ యాక్టర్ అంటే అది జనాల్ని మార్కెటింగ్ కమర్షియల్ ఆస్పెక్టే. ఏ సెలబ్రిటీ వీడియోలు తీసుకొని ఇవ్వరు, మాకు సెల్ఫీస్ కూడా ఉండవు. హైయర్ అండ్ సెలబ్రిటీస్ వాళ్ళు ఒప్పుకోరు, కామ్గా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఓకే, ఎవరు వాళ్ళు చెప్పారంటే అది ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్టే. సో గ్లూటాథైన్ అండర్ డోస్ తీసుకోవాలి, డాక్టర్ తీసుకోవాలి. ఓవర్ డోస్ తీసుకుంటే వైట్ ప్యాచెస్ వచ్చేస్తాయి. వైట్ ప్యాచెస్ మళ్ళీ విటిలిగో ప్యాచెస్లా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో డోంట్ డ్రైవ్ టువర్డ్స్ గ్లూటాథైన్ ఫర్ ఫెయిర్నెస్. ఫెయిర్ అవ్వం, బ్రైట్ అవుతాం. ఓకే, అది ఎన్ని రోజులు మెయింటైన్ చేసుకునేది ఇంపార్టెంట్. జాబా, మ్యారేజా, దట్స్ ఎగ్జిట్. ఆఫ్టర్ దట్ డోంట్ గో ఫర్ ఇట్. ఓకే, ఎందుకంటే మీ అకేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఎందుకు మేడం? ఓకే, వీఆర్ ఇంజెక్టింగ్ కెమికల్స్ ఇన్ టు ద బాడీ. ఓకే, సో హ్యావ్ గ్లూటాథైన్ రిచ్ డైట్. గ్లూటాథైన్ రిచ్ డైట్ ఏమంటాయి? బెర్రీస్ అన్నీ ఉంటాయి మేడం. మనం తీసుకున్న కుకుంబర్లో ఉంటాయి. ఓకే, దట్స్ గ్లూటాథైన్. ఓకే, సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి, దట్స్ గ్లూటాథైన్, న్యాచురల్ గ్లూటాథైన్. అవి ఆక్సిడైజ్ అయ్యి బాడీకి యూఆర్ టేకింగ్ న్యాచురల్ ఫుడ్ ఫర్ సేక్ ఆఫ్ బ్రైట్నింగ్. ఓకే, సో డోంట్ గో ఫర్ గ్లూటాథైన్. ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పారని చెప్పి గ్లూటాథైన్ వెళ్ళకండి. వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళే ముందు మీరు ఎందుకు వెళ్తున్నారు అని మీ క్వశ్చన్ చేసుకొని ఎగ్జిట్ ఎప్పుడు. ఓకే, ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలి, మెయింటెనెన్స్ మీరు ఎందుకు చేయించుకుంటున్నారు, స్కిన్ టోన్ కావాలి అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్, అది డాక్టర్ చెప్తేనే, ఇన్ఫ్లుయెన్స్ చెప్తే కాదు. ఓకే, వైట్ ప్యాచెస్ వస్తే మళ్ళీ మీరు ఉరుక్కుంటే వెళ్ళేది స్కిన్ డాక్టర్ దగ్గరికి, వాళ్ళకి తెలియని కూడా తెలియదు, అసలు ఏం చేయాలో కూడా తెలియదు.
కానీ ఇప్పుడు మీరు నమ్మరు, గ్లూటథైన్ టాబ్లెట్స్ రూపంలో కూడా లిక్విడ్ రూపంలో కూడా వచ్చేస్తుంది. మీరు 20s ఉన్న పిల్లలు కూడా వాడేస్తున్నారు డైరెక్ట్గా. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో చూడడం, పేరెంట్స్ తెలియకుండా తెప్పించేసుకోవడం. ఎందుకంటే ఫోన్పేలు వచ్చేసాయి. ఏదో ఇంటికి సంబంధించిన ఏదో పెట్టేస్తారు, అందులో ఇది కలిపేస్తారు, ఫోన్పేలు వీళ్ళు తెలియకుండా పెట్టేస్తారు, అది వాడేస్తున్నారు. అంటే నేను చూస్తున్నాను ప్రత్యక్షంగా. సో ఇన్స్టాగ్రామ్లో చూసేసి ఇలా అన్ని కాస్మెటిక్స్ వాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మ్యామ్ గ్లూటథైన్ టాబ్లెట్స్ వర్క్ చేయట్లేదు. ఒక టాబ్లెట్ స్ట్రిప్ 1000 రూపీస్ ఉంటుంది. ఓకే, ఆ 1000 రూపీస్తో ఎన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వస్తాయి? టాబ్లెట్స్ వర్క్ చేయట్లేదు గ్లూటథైన్. ఓకే, మేము ఇంజెక్టబుల్స్ ఎందుకు ఇస్తాం మేడం? టాబ్లెట్స్ వర్క్ చేస్తాయి. టాబ్లెట్స్ వర్క్ చేయట్లేదు. ఈవెన్ ఇఫ్ యూ విజిటింగ్ 1 lakh పర్ స్ట్రిప్, ఇట్ వోంట్ వర్క్. గ్యాస్ట్రిక్ రూట్లో గ్లూటథైన్ డిగ్రేడ్ అయిపోతుంది. సో అందుకే ఐవీ ఫ్లూయిడ్స్లో ఇస్తాం, లేదా లోసెంజెస్ స్ప్రేస్ ఇస్తాం, అబ్జర్వింగ్ అండర్నీత్ ద టంగ్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ అయిపోతుంది. సో గ్యాస్ట్రిక్ రూట్ తీసుకుంటే ట్యాబ్లెట్స్ నేను నమ్మలేను. నా క్లినిక్లో ఒక్క ట్యాబ్లెట్స్ ఎవరికి లేవు, ఎందుకంటే గ్లూటథైన్తో వర్క్ చేయవు. గ్లూటథైన్ అడిగితే అయితే డైట్ చెప్తా, లేదా లోసెంజెస్ స్ప్రేస్ చెప్తా, లేదా ఐవీ ఫ్లూయిడ్స్ అడిగితే ఎందుకు ఎగ్జిట్ అనేది కనుక్కొని ఆ షెడ్యూల్ చేసి ఇస్తాం. ఓకే, గ్లూటథైన్ ట్యాబ్లెట్స్ ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ ఆఫ్ మనీ. ఇట్ డోంట్ వర్క్. యూఆర్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ టైమ్ అండ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫాల్స్ రిజల్ట్స్. అవి ఎప్పటికీ రీచ్ అవ్వం. సో గ్లూటథైన్ లైక్ ఏం చేయాలి మనం? లైక్ మనం ఆ టాబ్లెట్ తీసుకుంటే ఏదో విటమిన్స్ తీసుకునే తప్ప మనం తీసుకుంటే గోల్ ఫెయిర్నెస్కి రాదు. చాలా ఫ్యాక్ట్స్ చెప్పేస్తున్నారు సార్. అంటే ఎలా తీసుకుంటారో డాక్టర్స్ కూడా దీన్ని. పర్వాలేదా మరి మీకు? నిజాలు చెప్తారా డాక్టర్? ఏమవుతా మేడం, నేను నా క్లినిక్ వచ్చి ఇదే చెప్తాను మేడం. ఏది హైడ్ చేయలేం కదా మేడం. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఓపెన్ బుక్ రైట్ నౌ. ఓకే, ఏది హైడ్ చేయాల్సిన అవసరం ఉంది మేడం. వాళ్ళ ప్రాబ్లమ్ కనుక్కొని ట్రీట్ చేసుకొని సరిపోతుంది. నచ్చితే ఓకే, నచ్చలేదు ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటారు. మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకపోతే చాలు. నిజం నిజం. అంటే రీసెంట్గా మీ దగ్గరికి ఒక సెలబ్రిటీ వచ్చారు. ఆవిడకి అంతకుముందు ఫ్యాట్ ఇంజెక్ట్ చేశారు ఫేస్లో. అది కొంచెం హెవీ అయిపోయింది. దానికి మీ దగ్గరికి వస్తే తను అప్పటికే చాలా ట్రీట్మెంట్స్ తీసుకుని ఉన్నారు. మీరు ఇది ఏమీ వద్దండి, ఇది ఒక్కటి చాలు మీకు అని చేసి పంపించిన తర్వాత షీ సెడ్, నాకు అద్భుతంగా అనిపించింది. నాకు బయటకు వెడితేనేమో క్లినిక్స్ వాళ్ళు ఇది కాదండి ఇదండి, ఇది కాదండి ఇదండి అని 10 రకాలు చెప్పేసి కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఏం తీసుకోవాలో కూడా మాకు తెలీదు. కానీ ఈయన మాత్రం ఇవి ఏమీ వద్దండి, సింపుల్గా ఇది ఒక్కటి సరిపోతుంది అని మీరు అన్నారని షీ ఫెల్ట్ సో హ్యాపీ యాక్చువల్లీ. అంటే ఇప్పుడున్న అప్డేటెడ్ టెక్నాలజీస్ అనండి, జరిగిన ట్రీట్మెంట్స్లో వచ్చిన రిఫార్మ్స్ అనండి, ఇప్పుడు ప్రస్తుతానికి క్లినిక్లో, సాన్వి క్లినిక్లో ఉన్నటువంటి అప్డేట్ ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు? మ్యామ్ దాన్ని ఎండోలిఫ్ట్ అంటాం మేడం. ఎండోలిఫ్ట్. ఓకే, ఎండోలిఫ్ట్ అంటే లిఫ్టింగ్ ఫ్రమ్ ఇంటర్నల్లీ. ఓకే మ్యామ్, తెలంగాణలో ఇండియాలోనే అది ఫెబ్లో ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది మేడం. ఇండియాలోనే ఫెబ్లో ఇంట్రడ్యూస్ అయింది. మనం తెలంగాణలో జూన్లో ఇంట్రడ్యూస్ చేసాం మేడం. ఓకే, నా దగ్గర ఒక్కటే ఉంది మేడం తెలంగాణ మొత్తం. ఐఎమ్ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఇట్. ఓకే, చాలా రీసెర్చ్ చేసి 2017లో ఒక యూరాలజిస్ట్ ఆ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసాడు మేము వరల్డ్కి. యూరాలజిస్ట్ వాడే మెషినే అది. మాడిఫై అవుతూ 2025 ఐఫోన్లానే 2025 అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చింది మ్యామ్. ఓకే, దాని మీద వర్క్ చేయాలంటే ఒక మనిషిని ఒక బొమ్మను చెక్కినట్టే మేడం 3 గంటలు పడుతుంది. ఓకే, 3 hours పడుతుంది. నేను అదే పనిగా ఆ క్లయింట్ మీద 3 hours వర్క్ చేయాలి. అది ఎలా వర్క్ చేస్తుంది? ఆప్టిక్ ఫైబర్తో ట్రీట్ చేస్తాం. ఆప్టిక్ ఫైబర్ 300 microns ఆప్టిక్ ఫైబర్ తోటి అనస్థీషియా క్రీమ్ అప్లై చేసి ఒక బొమ్మను చెక్కినట్టే మ్యామ్. ఫ్యాట్ కావాలంటే ఫ్యాట్ తీసుకోవచ్చు, స్కిన్ టైట్ కావాలంటే స్కిన్ టైట్ చేయొచ్చు, డబల్ చిన్ చేయొచ్చు. ఓకే, జాలైన్ ఇవ్వచ్చు. ఓకే, నా మీద నేను చేసుకోలేను, కానీ నేను ట్రైన్డ్ వేరే వాళ్ళని చేయడానికి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫ్యాట్ తీసేస్తాం, స్కిన్ సాగ్ అవుతుంది కదా, దాన్ని ఏం చేస్తుంది? ఫ్యాట్ తీసేసి స్కిన్ టైట్ చేసుకుంటుంది, రేడియల్గా వర్క్ చేస్తుంది. ఓకే, డిజాల్వ్స్ ద ఫ్యాట్ అండ్ టైటన్ ద స్కిన్. అంటే ఒక్క టీచర్ 2 సబ్జెక్ట్ చేసినట్టు. ఓకే, అబ్డమన్ బ్లాస్ట్ అవుతుంది, స్కిన్ లాక్స్ అవుతుంది, వాళ్ళకి సర్జరీ బర్న్ అవుతాయి. ఓకే, వాళ్ళ స్కిన్ అంతా థిక్ అయిపోతాయి, కొలాజన్ మొత్తం డిగ్రేడ్ అయిపోతుంది. ఇది వెళ్ళి కొలాజన్ 1 ఉంటే 2 చేయొచ్చు, 0, 1 చేయలేం కదా మేడం. ఉన్న కొలాజన్ని మల్టిప్లై చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ. దాన్ని ఎండోలిఫ్ట్ అంటాం. ఓకే, దాంట్లో 2 టెక్నాలజీస్ ఉంటాయి మేడం. కొంతమంది చబ్బీ ఫేస్ ఉంటారు, కానీ సింక్ సాగ్ అవుతుంది, వాళ్ళకి ఫిల్లర్స్ వెళ్తే ఇంకా చబ్బీ అయిపోతారు. నాకు ఫేస్ అప్లిఫ్టింగ్ కావాలంటారు, ఇంజెక్టబుల్స్ వద్దంటారు. దెన్ వాట్? దిస్ ఈజ్ ఎండోలిఫ్ట్. ఓకే, చాలా టెక్నాలజీ వచ్చింది. థర్మేజన్ ఉంటుంది, హైఫోన్ ఉంటుంది, ఎండోలిఫ్ట్ ఉంటుంది. ఎండోలిఫ్ట్ అనేది మనం ఇక్కడ అప్గ్రేడేషన్ అవ్వాలంటే నేను చేసే యూఫోట్ అనే బ్రాండ్ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది మేడం. ఎందుకంటే అది డాక్టర్లే చేయాలి. కొన్ని నర్వ్స్ ఉంటాయి, అది టచ్ చేస్తే మనం పారాలసిస్ ఇచ్చినట్టే. ఆ నర్వ్స్ ఎట్ వెళ్తుంటే మాకు బియాండ్ స్కిన్ మాకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా టచ్ చేయం. ఫేస్ అప్లిఫ్ట్ అవుతుంది, జా టైట్ అవుతుంది, నెక్ టైట్ అవుతుంది, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. అప్పర్ ఐలిడ్ కూడా చేయొచ్చు మేడం, ఎక్సెప్ట్ నుదురు చేయకూడదు. నవ్వు చాలా కవర్స్ ఉంటాయి కాబట్టి. సో వీ కెన్ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్ ఆన్ day 1. 2 monthsకు స్టార్ట్ అయ్యి
ఓకే 2 మంత్స్కి స్టార్ట్ అయ్యి 3 to 5 years ఉంటాయి మేడం. ఏ కాస్మెటిక్ సొల్యూషన్ పర్మనెంట్ కాదు, కానీ లాంగవిటీ 3 to 5 years ఉండే టెక్నాలజీ ఇది మేడం. అండ్ ఏ స్కిన్ టైప్ అని చేసుకోవచ్చు.